హైడ్రాకు వ్యతిరేకంగా భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొందరిది సరైన చర్య అని, నగరాన్ని ఉపద్రవాల నుండి కాపాడుకునే బాధ్యత అందరిపైన ఉంది, ఎవ్వరూ వ్యతిరేకించకూడదు అంటూ ఉంటే, మరికొందరేమో పేదవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు, వారికి సరైన వసతి కల్పించిన తర్వాత కూల్చివేస్తే బాగుంటుందని, మరికొందరేమో కట్టుకున్నప్పుడే అభ్యంతరం చెప్పాల్సింది, రిజిస్ట్రేషన్లు అయిన ఇళ్లను కూడా కూల్చివేయటం చాలా బాధాకరం అంటూ హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా వ్యవస్థకు ప్రత్యేక అధికారాలను ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ఇటీవలే ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ రూపొందించింది. సెప్టెంబర్ 20న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కేబినెట్ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ పై చర్చించి ఆమోదం తెలిపింది. తాజాగా ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో హైడ్రాకు స్పెషల్ పవర్స్ వచ్చినట్లయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వందల ఇళ్లను, కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే ఈ కూల్చివేతలపై కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు బాధితులు కోర్టులను ఆశ్రయిస్తూ ఉండగా, న్యాయస్థానాలు సైతం చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రాకు హై పవర్ వచ్చింది. హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ రేవంత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఇక నుంచి హైడ్రా చేపట్టబోయే అన్ని కూల్చివేతలు, కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. హైడ్రా కోసం ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా, ఈ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు సిద్ధమైంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే వరకు హైడ్రాకు ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా నిలవనుంది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఆ సందేహాలను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ నివృత్తి చేయడంతో తాజాగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించిన ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలోకి తెచ్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక కూల్చివేతలు చేపట్టగా, తాజా ఆర్డినెన్స్ తో మరిన్ని అధికారాలు హైడ్రాకు వచ్చాయి. ఇటీవలే హైడ్రాకు స్పెషల్ సిబ్బందిని కూడా నియమించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.